హాయ్ అండి, అందరికీ నమస్కారం. చూడండి, నేను మా అక్క వాళ్ళ ఊరికి వచ్చినాను. మా అక్క వాళ్ళ ఊరి పేరు వచ్చి పల్లికుప్పము. మా అక్క చూడండి ఎన్ని చెట్లు నాటుకుందో ఇంటికాడ. ఇది వచ్చి కృష్ణ తులసి, ఇది వచ్చి రామ తులసి అంట. చూడండి వంకాయ చెట్లు, జాజుల చెట్లు, ఇది నందివర్ధనం పూలు. చూడండి ఎంత బాగుందో. ఈ ముళ్ళ చెట్టు వచ్చి ఏదైనా దిష్టి అట్లా ఉంటే వెళ్ళిపోతుందంట. ఇది ఇంటికాడగానే నాటుకుంటే. చూడండి ఎంత బాగుందో. నరదిష్టి ఉంటుంది కదా, వాళ్ళు ఇది ఇంటికాడ నాటుకుంటే నరదిష్టి ఉంటే కూడా వెళ్ళిపోతుందంట. చూడండి కాయలు ఎంత ముళ్ళలుగా ఉన్నాయి. చూడండి ఎక్కువగా ఉన్నాయి. చూడండి కరోనా కాయలు లాగున్నాయి కదా. చూడండి ఇది చూడండి డేరా చెట్టు, డేరా పువ్వు చూడండి ఎంత బాగుందో. డేరా పువ్వు, కరివేపాకు చెట్టు, సపోటా చెట్టు. సపోటా కాయలు చూడండి ఎన్ని ఉన్నాయో. సపోటా కాయలు చూడండి ఎన్ని ఉన్నాయో. చూడండి ఇవన్నీ వంకాయ చెట్లు, ఇది మల్లి మగ్గల చెట్టు, ఇవన్నీ కనకాంబరాల చెట్లు అండి. తులసి చెట్టు చూడండి ఎన్ని ఉన్నాయో. మా అక్క ఎప్పుడు అంతే అండి, ఇంటికాడ చాలా బాగా పెట్టుకుంటుంది పూల చెట్లు అన్నీ కూడా. చూడండి చెరుకు కూడా ఉంది ఇక్కడ. చెరుకు చూడండి, తమలపాకులు కూడా, తమలపాకుల చెట్టు కూడా ఉంది చూడండి. నెక్స్ట్ గోరింటాకు చెట్టు కూడా ఉంది. మందారం చెట్టు. మా అక్కలకైతే పూలు కొనే పనే లేదండి. మనమైతే టౌన్లో ఉంటాం కాబట్టి మేమైతే కంపల్సరీగా పూలు కొనుక్కోవాల్సిందే. ఈ మల్లె మొగ్గల చెట్లు రెండు మొగ్గలు వచ్చినాయండి. ఎంత బాగుందో చూడండి. చూడండి ఎంత బాగుందో. అటు సైడ్ అంతా కూడాను మామిడి తోపు. అటు సైడ్ టెంకాయ చెట్లు ఉన్నాయి, మామిడి చెట్లు ఉన్నాయి ఆ పక్క. ఇదంతా కూడా మా అక్క వాళ్ళ ఇంటికాడ నాటుకోండేదే. ఈ ప్లేస్ అంతా కూడా మా అక్క వాళ్ళదే అండి. మా అక్క వాళ్ళ ఇంటికాడ పూల చెట్టు అన్నీ నాటుకోండి. ఎక్కువ ప్లేస్ ఉంటే ఇట్లా నాటుకోవచ్చు కదా ఎవరైనా, కానీ చూసేకి బాగుంటుంది. ఇంకొకటి ఏమంటే టౌన్లో కొనుక్కొని తగ్గుతుంది. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ చూసినా తులసి చెట్లు భలే మలిచినాయి. చాలా బాగుంది. ఇంటికాడ తులసి చెట్లు ఉంటే చాలా మంచిదంటండి. చూడండి చాలా బాగుంది. ఇంటి ముందర ఇలా వినాయకుడిని ఇలా పెట్టుకున్నాను. చూడండి కుక్క పిల్ల. మా అక్క ఒక కుక్క పిల్ల సాకుతా, చిన్నప్పటి ఇంకా సాకుతా ఉంది. ఇప్పుడు ఇంత పెద్దదైంది. ఓకే, మీకు కన్నా ఈ పూల చెట్లు అన్నీ కన్నా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.